మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంలో గురు శిష్యులుగా అనుకునేవారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అనేక మంది రాజకీయ నాయకులు వచ్చారు, వెళ్ళారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు నిర్వహించి, ఎమ్మెల్యేలుగా నిర్వహించి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కనుసన్నల్లో తిరిగిన నాయకుడు ప్రస్తుత తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. మరి 2017-18లో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కొనుగోలు విషయంలో ఆడియో టేపు రకరకాలుగా సంచలనం కలిగి రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళటం, తర్వాత బెయిల్ మీద రావడం, రకరకాల ప్రక్రియ జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రేవంత్ రెడ్డి కుటుంబానికి, రేవంత్ రెడ్డికి పూర్తిగా అండగా ఉన్నారు. రేవంత్ రెడ్డి కుమార్తె పెళ్లి జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా కుటుంబం అంతా కూడా దగ్గరుండి రేవంత్ రెడ్డి కుమార్తె వివాహం జరిపించారు చంద్రబాబు గారు. మరి అప్పటి నుండి చంద్రబాబు గారు గురు శిష్యులా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్య అనుచరుడా రేవంత్ రెడ్డి గారు అనేది చర్చ నడుస్తుంది. ఇప్పుడు కొంతమంది గురు శిష్యులు అంటున్నారు, రేవంత్ రెడ్డి గారి వర్గం గురు శిష్యులు కాదు, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్య అనుచరుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అనుచర వర్గం అంతా కూడా చెప్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఆ ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏలో భాగస్వాములందరూ కూడా రాబోతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అయితే తెలుగు రాష్ట్రం పక్కన ఉన్న రాష్ట్రం ఎన్డీఏలో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పక్క రాష్ట్రాలు, పైగా తెలుగు రాష్ట్రాన్ని సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఇప్పుడు ఆహ్వాన పత్రాలు అందరికీ అందాయి, రేవంత్ రెడ్డి గారు కూడా అందాయని చెప్పి టీడీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఈ నెల 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాబోతున్నారు. ఇలాగే చాలామంది సీఎంలు, కేంద్ర మంత్రులు రాబోతున్నారు. మరి పక్క రాష్ట్ర తెలంగాణ నుంచి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుంగ శిష్యుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో రెండు రాష్ట్రాల, తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మెరుగుపరచాలని ఒక సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి కేసరపల్లి రాబోతున్నారు. మరి రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని ఒకే వేదిక మీద చూసిన తర్వాత ఎలాంటి సంబరాలు జరుపుకుంటారు, ఎలాంటి ఆశ్చర్యం కలిగించే ఘటనలు. ఒకరు గురువు ముఖ్యమంత్రి, శిష్యుడు మరో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే అదొక పెద్ద చర్చకు దారితీసే అంశం అది. మరి పైగా ఇక్కడ కూటమి ప్రధానమంత్రి వస్తున్నారు, సాక్షాత్తు దేశ ప్రధాని బీజేపీ కూటమి. మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి హోదా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం అయ్యే వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి గురు శిష్యులు, అక్కడ ఆ రాష్ట్రానికి సీఎం గురు శిష్యుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గురువు గారు. ఇదొక వినూత్నమైన, ఎవరు ఊహించిన పరిణామం ఈ ఘటనలు. మరి ఈ ఘటనని కళ్ళారు చూడటానికి 12వ తారీఖున ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.